నమస్తే ఈ రోజు వెల్కమ్ టు స్పెషల్ డిబేట్. ముమ్మాటికి గ్రీన్లాండ్ అమెరికాలో 51వ రాష్ట్రంగా ఉండాల్సిందేనని యుఎస్ఏ ప్రెసిడెంట్ ట్రంప్ బల్లగుద్ది మరీ చెప్తున్నారు. ఇన్నాళ్ళు నోబెల్ శాంతి బహుమతి కోసం కొంచెం ఓపిక పట్టారని, ఇక ఆ అవసరం తనకు లేదని స్పష్టం చేస్తున్నారు. గ్రీన్లాండ్ సేఫ్గా ఉండాలన్నా, అమెరికా సెక్యూర్డ్గా ఉండాలన్నా మా నిర్ణయాలు కఠినంగా అమలు చేస్తామని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు పుష్కల వనరులున్న గ్రీన్లాండ్ను దోచేందుకు మాత్రమే అమెరికా సెక్యూరిటీ అనే నెపాన్ని తెరపైకి తీసుకొస్తుందని యూరోపియన్ యూనియన్ అంటోంది. గ్రీన్లాండ్, డెన్మార్క్, ఈయూ లేని దేశాలు అమెరికా చర్యను వ్యతిరేకిస్తుండటంతో తట్టుకోలేకపోతున్న ట్రంప్ తీవ్ర స్వరంతో హెచ్చరిస్తున్నారు. ఎవరేమనుకున్నా డోంట్ కేర్, అమెరికా ఫస్ట్, ఆ తర్వాతే మరేదైనా మరెవరైనా అంటూ స్పష్టం చేస్తున్నారు. అమెరికా 20 ఏళ్లుగా, అలాగే తాను దాదాపు 10 ఏళ్లుగా గ్రీన్లాండ్ సేఫ్టీపై మొత్తుకుంటున్నానని, డెన్మార్క్ పట్టించుకోలేదని ట్రంప్ వాపోతున్నారు. గ్రీన్లాండ్ రక్షణ కోసం డెన్మార్క్ ఎలాంటి చర్యలు తీసుకోలేదని, ఇప్పుడు రష్యా చూపు గ్రీన్లాండ్పై పట్టడంతో తాను చర్యలకు ఉపక్రమించాల్సి వచ్చిందని ట్రంప్ స్పష్టం చేస్తున్నారు. రష్యాను ఎదుర్కొనే దమ్ము, ధైర్యం అమెరికాకు మాత్రమే ఉందని, గ్రీన్లాండ్ అమెరికాలో భాగమైతే పుతిన్ అటువైపు చూడబోరని ట్రంప్ అంటున్నారు. గ్రీన్లాండ్ను అమెరికాలో కలిపేసుకుంటామని చెప్పిన ట్రంప్ నోబెల్ శాంతి బహుమతిపై కూడా తెగేసి చెప్పారు. ఇక తనకు నోబెల్ శాంతి బహుమతి అక్కర్లేదన్నారు. 8 యుద్ధాలు ఆపినా కూడా తనకు శాంతి కాముకుడన్న పేరును కానీ ప్రైజ్ను కానీ ఇవ్వకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి బహుమతి ఇప్పుడు కాకుంటే మరెప్పుడైనా వస్తుందని ఆలోచించుకుంటూ కూర్చుంటే అమెరికా నాశనం అయిపోతుందని, తనకు అమెరికా ఫస్ట్ అని స్పష్టం చేశారు. ఇక శాంతి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదని తేల్చారు. గ్రీన్లాండ్ను అమెరికా వశపరుచుకోవాలనుకోవడాన్ని నాటో తప్పుపట్టడంపై కూడా ట్రంప్ రగిలిపోతున్నాడు. చైనా, రష్యా కన్నేసి ఏదో ఒక రోజు గ్రీన్లాండ్పై జెండాలు పాతాలని చూస్తుంటే పట్టించుకోలేని నాటో అమెరికా చర్యను ఎలా తప్పుపడుతుందని ట్రంప్ ప్రశ్నిస్తున్నారు. గ్రీన్లాండ్ అమెరికా చేతిలోకి రాకుంటే వాషింగ్టన్కు మాత్రమే కాదు సమస్త ప్రపంచానికి ముప్పేనని ట్రంప్ స్పష్టం చేస్తున్నాడు. గ్రీన్లాండ్ ఇష్యూలో అమెరికాను సమర్థించని దేశాలపై ట్రంప్ 10% అదనపు సుంకాలతో రెచ్చిపోతున్నారు. ట్రంప్ చర్యను వ్యతిరేకించిన బ్రిటన్, ఫ్రాన్స్, ఈయూ దేశాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రైట్, ఇక ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు అందే సత్యం గారు, ప్రముఖ అనలిస్ట్, అలాగే సీనియర్ జర్నలిస్ట్ కూడా. నమస్కారం అండి సత్యం గారు. నమస్తే అండి. సత్యం గారు, ట్రంప్ ఎందుకు గ్రీన్లాండ్ను కొనాలని, ఎందుకు ఇంత స్ట్రాంగ్గా, ఇంత పట్టుదలతో ఉన్నాడు? అంటే తను చెప్తున్నట్టుగా నేషనల్ సెక్యూరిటీ కోసం అంటారా, లేదు అని అంటే రేర్ ఎర్త్ మినరల్స్ కానీ అక్కడ ఎకనామిక్ ప్రాఫిట్ గురించి ఆలోచించి ఇలాంటి డెసిషన్ తీసుకుంటున్నాడు అనుకోవాలా? రెండవదే కరెక్ట్. రీసౌండ్ వస్తుందని నేను మాట్లాడుతుంటే అయితే ఓకే. గ్రీన్లాండ్లో రేర్ ఎర్త్ మెటీరియల్ గురించే అమెరికా ఆశ, అమెరికా ఆసక్తి, ట్రంప్ యొక్క ఆపేక్ష. ఎందుకంటే ఇవాళ 35 రేర్ ఎర్త్ మెటీరియల్స్లో 35 మెటీరియల్స్లో 25 మెటీరియల్స్ గ్రీన్లాండ్లో ఉన్నాయి అనేది అంచనాకు వచ్చారు. ఇటు యూరోప్కు తెలుసు, అటు అమెరికాకు తెలుసు. ఇది ఒక అంశం. రెండవది, చైనా నుంచి ఇవాళ అమెరికా ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంట్రీస్ అన్నిటి చేతులు పెట్టుకొని భవిష్యత్తులో చైనా, రష్యాని ఇరికించాలని చూస్తుంది. ముఖ్యంగా చైనాని కంట్రోల్ చేయాలని చూస్తుంది. చైనాకు పెట్రోల్ లేదు, ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకుంటుంది ఎక్కువ. ఇవాళ చైనా దిగుమతి చేసుకున్నటువంటి వెనుజులాని అమెరికా ఆక్రమించింది. ఇరాన్ నుంచి దిగుమతి చేసుకుంటుంది, దాన్ని ఆక్రమించింది. రష్యా నుంచి దిగుమతి చేస్తుంది, దాన్ని కట్టలు చేయడానికి ప్రయత్నం చేస్తుంది. ఇరాన్ ఆక్రమించడానికి ప్రయత్నం చేస్తుంది. ఇట్లా పెట్రోలియం రిజర్వ్స్ ఉన్నటువంటి కంట్రీలన్నీ ఈ పాటికే సౌదీ అరేబియా, ఇరాక్, ఇరాన్ మీద కూడా పెత్తనం చెలాయిస్తుంది. కాబట్టి పెట్రోలియం రిజర్వ్స్ మొత్తం అమెరికాల చేతులు పెట్టుకొని భవిష్యత్తులో ప్రపంచంలో ఏ దేశానైనా కంట్రోల్ చేయాలి, ఏ దేశమైనా తను కమాండ్ చేయాలనేటువంటి దృష్టిలో అమెరికా ఉంది. దీనికి కౌంటర్గా అమెరికాని కంట్రోల్ చేసేటువంటి ఒకే ఒక వెపన్ చైనా దగ్గర రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉంది. దాని అంచనా, ప్రపంచ అంచనా ప్రకారం 60% రేర్ ఎర్త్ మెటీరియల్ ఇవాళ చైనాలో ఉంది. ప్రాసెస్ చేసేటటువంటి రేర్ ఎర్త్ మెటీరియల్ 90% ప్రాసెస్ చేస్తుంది చైనా. కాబట్టి ఆ మధ్య చైనా దాని మీద కంట్రోల్స్ పెట్టగానే అమెరికా గగ్గోలెత్తి 200% టారిఫ్లు వేస్తాం అనేది 30% ఒప్పుకుంది చైనాతోటి.
ఇలా రష్యా నుంచి ఆయిల్ దిగుమతి చేసుకుంటున్న రోజు ఇండియాని బెదిరిస్తుంది కానీ చైనా జోలికి పోవట్లేదు. కారణం రేర్ ఎర్త్ మెటీరియలే. ఇవాళ రోజు రోజుకు టెక్నాలజీ పెడితే ఈ రేర్ ఎర్త్ మెటీరియల్ ఎంఆర్ఐ స్కాన్లో కానీ, ఈవీ వెహికల్స్లో కానీ, తర్వాత ఇతర మెజైల్స్, ఇతర వాటిల్లో కానీ అన్ని చోట్ల ఇవాళ లేటెస్ట్ టెక్నాలజీస్ ఉపయోగించే ప్రతి ఒక్కరు రేర్ ఎర్త్ మెటీరియల్ అవసరమైంది. దాంతో ఇవాళ అమెరికా చైనా ఆధారపడకుండా మరో ఆల్టర్నేటివ్ చూసుకోవాలనేటువంటి భాగంలో గానే గ్రీన్లాండ్ని తాను స్వాధీనం చేసుకోవాలనుకుంటుంది. తర్వాత అమెరికన్ సర్వే ఒకటి గ్రీన్లాండ్ సర్వే చేసేది. సర్వే చేస్తే దరిదాపు 110 బిలియన్ బ్యారెల్స్ ఆయిల్ నిక్షేపాలు ఉన్నాయని గుర్తించింది గ్రీన్లాండ్లో. అంటే రేర్ ఎర్త్ మెటీరియల్స్ ఉన్నాయి, తర్వాత ఆయిల్ రిజర్వ్స్ ఉన్నాయి. దీంతో గ్రీన్లాండ్ తను స్వాధీనం చేసుకోవాలంటే ఆసక్తి ఇంకా పెరిగింది. కాబట్టి ఆయిల్ రిజర్వ్స్ ఒకటి, తర్వాత రేర్ ఎర్త్ మెటీరియల్ చైనాకు ఆల్టర్నేటివ్గా గ్రీన్లాండ్ ఆక్రమించి దాంట్లో తవ్వకాలు చేయాలనేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇది ప్రధానమైనటువంటి అంశం. మరొక చిన్న అంశం ఏంటంటే 1951లో డెన్మార్క్కు, అమెరికాకు, యుఎస్కు ఒక ఒప్పందం ఉంది, అగ్రిమెంట్. ఏమిటంటే గ్రీన్లాండ్ని రక్షించుకోవటానికి, ఇతర దేశాల నుంచి రక్షించుకోవటానికి కామన్ ప్లాట్ఫామ్గా కొన్ని డిఫెన్స్ ప్లాట్ఫామ్గా ఉపయోగించుకుంటాయి. అప్పుడప్పుడు అమెరికా యొక్క యుద్ధ విమానాలు ఇతర అటువంటివి వచ్చిపోతుంటాయి గ్రీన్లాండ్కు. అంటే ఎయిర్పోర్ట్లు అటువంటి ఉపయోగించుకుంటుంది. కాబట్టి దాన్ని ఆసరా చేసుకొని మీరు గ్రీన్లాండ్ రక్షించలేరు, మేము 25 ఏళ్ల సంది దాన్ని జాగ్రత్త తీసుకోండి అంటున్నాం, మీరు తీసుకోలేదు కాబట్టి మేము తీసుకుంటాం. మేము తీసుకోవాలంటే మా దేశంలో కలుపుకోవాలి. కాబట్టి కలుపుకోవడం తప్పనిపిస్తే మీకు అమ్మేసేయండి, ఎంత కావాలన్నా యూరోపియన్ యూనియన్కు అని చెప్పేసి వాళ్ళ అమెరికా ఒక దురాలోచనతోటి గ్రీన్లాండ్ని స్వాధీనం చేసుకోవటానికి ప్రధాన ప్రాతిపదికలు ఇవి. ఇప్పుడు నార్వే పిఎంకి ట్రంప్ ఒక లేఖ రాశాడు సార్. ఆ లెటర్లో ఏంటంటే ఐ స్టాప్డ్ 8 వార్స్, బట్ నాకు నోబెల్ పీస్ ప్రైజ్ అయితే రాలేదు, సో ఇక నుంచి నో మోర్ ప్యూర్లీ థింకింగ్ అబౌట్ వార్స్ అన్నట్టుగా ఆయన మాట్లాడాడు. అంటే ఇలాంటి మాటలు ఒక దేశ అధ్యక్షుడి నుంచి రావడం అనేది ఇంటర్నేషనల్ రిలేషన్స్ పైన ఏమైనా ఎఫెక్ట్ చూపిస్తుందంటారా? ఇప్పటికే అనేక దేశాల మధ్య ట్రేడ్ రిలేషన్స్ దరిదాపు కొలాప్స్ అయి ఉన్నాయి. దరిదాపు అసలు వరల్డ్ ట్రేడ్ చాలా డిస్టర్బ్డ్గా ఉంది. సప్లై చైన్స్ చాలా చోట్ల డిస్కనెక్ట్ అయినాయి. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ట్రంప్ ఇంకా దాన్ని అగ్రెసివ్గా ముందుకు తీసుకుపోతున్నాడు, తన అడ్వాంటేజ్కి వాడుకుంటున్నాడు. తనకున్న కొన్నిసార్లు మనం వ్యవహారిక అనుకుంటాం, బాగా అప్పులు ఉన్నాడే మహారాజు అని. ఇచ్చిన వాళ్ళందరూ వాడు మరిన్ని రోజులు బతకాలి, మరిన్ని రోజులు క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నట్టుగా ఇవాళ అమెరికా అన్ని దేశాల నుంచి దిగుమతులు చేసుకుంటుంది. దిగుమతులు చేసుకుంది కాబట్టి ఇప్పుడు టారిఫ్ తోటి బెదిరిస్తుంది అన్ని దేశాలని. అంటే మా దేశం వచ్చే ప్రతి దాని మీద టారిఫ్ వేస్తానని ఇవాళ అన్ని దేశాలని బెదిరించగలుగుతుంది. కాబట్టి ఇవాళ ఈ ట్రంప్ అగ్రెసివ్గా దరిదాపు మనకు తెలిసింది ఏమిటంటే ఏ బహుమతి అయినా అడిగి తీసుకుంటే దానికి వాల్యూ ఉండదు, ఇస్తే తీసుకుంటే వాల్యూ ఉంటుంది, అడిగి తీసుకుంటే దేనికి వాల్యూ ఉండదు. అది మన దగ్గర భారతరత్న అయినా, లేదా మన దగ్గర ఇంకా ఇతర అవార్డులైనా, లేదా ఇంటర్నేషనల్ ఇంకా మరీ అవార్డులైనా. కానీ ట్రంప్ అసలు కలలుగంటున్నాడు, ఈ మనిషికి ఇజ్జతేమో అనిపించదా, ఎన్నిసార్లు నోబెల్ కావాలంటున్నానని విస్తుపోతారు జనం, వినే జనం. కాబట్టి అదొక అంశం. రెండవది, తను ఇవాళ ఉన్నటువంటి కండిషన్లో 78 ఇయర్స్ ఏజ్లో అసలు ఏమైనా డిస్టర్బ్డ్గా ఉండాలనే అనుమానాలు కూడా కొన్ని చోట్ల కొంతమంది సైంటిస్టులు అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉన్నారు, ఇంటర్నల్గా అమెరికాలో కానీ బయట కానీ. ఈ పరిస్థితుల్లో తన వ్యక్తిగత దుందుడుకు వ్యవహారం ఇవాళ ప్రపంచం ఒక పెద్ద సమస్యగా, అమెరికా కూడా ఒక సమస్యగా మారింది ఇవాళ. తర్వాత రెండోది, యూరోపియన్ యూనియన్ దరిదాపు 8 దేశాలు వ్యతిరేకిస్తూ స్టేట్మెంట్ ఇచ్చాయి. దానికి కౌంటర్గా అంటే 10% టారిఫ్లు విధిస్తున్నా, ఇది ఫిబ్రవరి 7వ తారీఖు నుంచి అమల్లోకి వస్తుంది. జూలై 1 కనుక మీరు సరెండర్ అయ్యి గ్రీన్లాండ్ని అమ్మకపోతే 25% అమలు చేస్తామని చెప్పేసి ఇవాళ అది 50% కూడా భవిష్యత్తులో పెంచే అవకాశం ఉందని యూరోపియన్ యూనియన్ బెదిరించారు. బెదిరిస్తే యూరోపియన్ యూనియన్ చాలా అగ్రెసివ్గా బిహేవ్ చేసింది నిర్ణయాల. ఎప్పుడైతే 10% టారిఫ్ విధిస్తుందని ట్రంప్ అనౌన్స్ చేసిండో వెంటనే 48 అవర్స్లో మెగాస్కర్ బ్లాక్ ఉంది, బ్రెజిల్, పరాగ్వే, ఉరుగ్వే 4 దేశాల బ్లాక్ ఉంది.
ఆ బ్లాక్ తోటి ట్రేడ్ అగ్రిమెంట్ చేసుకున్నాయి విత్ ఇన్ 48 ఇయర్స్ లో. అది దాంట్లో ఈ అగ్రిమెంట్ లో దాదాపు 70 కోట్ల మంది కన్జ్యూమర్స్ వస్తారు. కాబట్టి ఇది ఒక ఆల్టర్నేటివ్ మార్కెట్ గా ఎమర్జ్ కాకపోతుందని చెప్పేసి వాళ్ళ సోషల్ సైంటిస్టులు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. అంటే అమెరికాకు గుణపాఠం నేర్పడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి వెంటనే 48 అవర్స్ లో ఈ అగ్రిమెంట్ చేసుకున్నారు. దీంతో అమెరికా కాదు, అమెరికాకు ఆల్టర్నేటివ్ కూడా మార్కెట్స్ ఉన్నాయన్నటువంటి వార్నింగ్ సిగ్నల్, కౌంటర్ వార్నింగ్ సిగ్నల్ అమెరికాకు పంపింది. తర్వాత మరొక ధైర్యం అంటే యూయూకు. ఈ రెండు దేశాల మధ్య బిగ్గెస్ట్ ట్రేడ్ ఉంది, యూయూకు తర్వాత అమెరికాకు. రెండు దేశాలు అనకూడదు, యూయూకు అమెరికాకు. సరే, యూయూకు మొత్తం పార్లమెంట్ ఒకటే కాబట్టి యూయూ వర్సెస్ అమెరికాకు ట్రేడ్ అగ్రిమెంట్, ట్రేడ్ లో $1.7 ట్రిలియన్ రెండింటి మధ్య అగ్రిమెంట్, అంటే $1,700 బిలియన్. ఈ $1,700 బిలియన్ లో గూడ్స్ ఎక్స్పోర్ట్ లో $200 బిలియన్ యూయూ సర్ప్లస్ ఉంటే, సర్వీస్ ఎక్స్పోర్ట్స్ లో అమెరికా $150 బిలియన్ సర్ప్లస్ ఉంది. రెండింటి కలిపి చూస్తే, గూడ్స్ అండ్ సర్వీస్ ని కలిపి చూస్తే $50 బిలియన్ యూయూనే సర్ప్లస్ ఉంది అమెరికా మీద. కాబట్టి యూయూ చాలా ధైర్యంగా ఇవాళ మీరు తర్వాత రెండోది, పాత అగ్రిమెంట్ల ప్రకారం అమెరికాను ఆనర్ చేస్తుంది యూయూ. ఏమిటంటే యూయూ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా 15% టారిఫ్ వేస్తే, అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీద యూయూ 0 టారిఫ్ విధిస్తుంది. గత కొంతకాలంగా అమెరికన్ ఎక్స్పోర్ట్స్ మీద 0 టారిఫ్ ఉంది. ఇప్పుడు అమెరికా యూయూ లీడర్లందరూ కూడా అసలు అమెరికాకు ఇలా బతిలాడుకుంటూ మనం ఇంపోర్ట్ చేసుకోవటం ఏంది, అసలు 0 టారిఫ్ అమెరికన్ ఇంపోర్ట్స్ మీద ఉండటం ఏంది, ఖచ్చితంగా మనం ఆలోచిద్దామని చెప్పేసి నేను నాకు స్టేట్మెంట్ ఇచ్చారు. కాబట్టి యూరోప్ ఎక్స్పోర్ట్స్, యూయూ ఎక్స్పోర్ట్స్ మీద అమెరికా 15% టారిఫ్ ఇస్తే, అమెరికా ఎక్స్పోర్ట్స్ మీద యూయూ 0 టారిఫ్ ఉంది. ఇవాళ ఈ 0 టారిఫ్ గురించి ఆలోచించాలని మరొక స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ విధంగా దరిదాపు ఆర్థిక విషయాల్లో యూరోప్ యూనియన్ చాలా సిద్ధంగా ఉంది. కానీ యూరోప్ యూనియన్ ని బెదిరిస్తున్నాడు ట్రంప్. మీ నాటో కూటమిలో భాగంగా మీకు చాలా సహాయాలు చేశాం, నాటో కూటమి ఏర్పడ దగ్గర నుంచి, కాబట్టి మాకేం సహాయం చేశారా, ఈ సహాయంలో భాగం అనుకోండి గ్రీన్లాండ్ ఇచ్చేయండి అంటున్నాడు. కాబట్టి ఏ వ్యాపారంలో, ఏ బెదిరింపులో, తర్వాత ఏ లాజిక్లో, ఏ ట్రేడ్ పాలసీలు, ఏ ఫారెన్ పాలసీలు అయినా నాకు గ్రీన్లాండ్ కావాలంటుండు. కాబట్టి ఇది ఇవాళ యూరోప్ యూనియన్ కు అమెరికాకు జరుగుతున్నటువంటి వార్. ఇప్పుడు నాటో మిత్రదేశం అయినటువంటి డెన్మార్క్ పైనే 10 నుంచి 25% అదనపు సుంకాలు విధిస్తారని బెదిరిస్తూ ఉంటే, అంటే ఇది అక్కడ ఉన్నటువంటి నాటో యూనిటీని బలహీనపరచడం కాదంటారా? అలాగే ఈ వైఖరి మొత్తము నాటోని చీల్చేటువంటి అవకాశం లేదంటారా? ఇప్పుడు ఆయన 2 డైమెన్షన్స్ లో మాట్లాడుతాడు. నాటోని నేనెందుకు రక్షించాలి, ఆ ఖర్చు నేనెందుకు భరించాలి, తర్వాత యూరోప్ యూనియన్ లో 3 లక్షల అమెరికన్ సైనికులు, ఆ ఖర్చు మేమెందుకు భరించాలి, ఇటువంటి వాటితోటి ఈ నాటో కూటమిని కార్నర్ చేయడానికి ప్రయత్నం చేస్తుంటారు. రెండో వైపు ఈ యూయూని బెదిరించడానికి రష్యా, చైనా కన్ను గ్రీన్లాండ్ మీద ఉంది. వాళ్ళ కన్ను గ్రీన్లాండ్ కనుక వాళ్ళు ఆక్రమించుకుంటే మీరు రక్షించుకోలేరు, అందుకని మా దేశంలో భాగంగా ఉంటే నేను రక్షించగలనని చెప్పేసి రెండో బెదిరింపు. 2 విధాలుగా యూరోప్ యూనియన్ ని ఇప్పుడు బ్లాక్మెయిల్ చేయబోతుండు. ఏనాడు చైనా, రష్యా ఎక్కడ ఏ లిటరేచర్ లో కూడా గ్రీన్లాండ్ మాకు కావాలన్నటువంటి పదం మనం వినం, ఎక్కడ ఏ ఆర్గ్యుమెంట్స్ లో కూడా. కానీ ఆ 2 దేశాల బూచి చూపెట్టి గ్రీన్లాండ్ ఓన్ చేసుకుంటే జూలై 1 కల్లా మీరు నాకు అమ్మకపోతే మీ దరిదాపు మీ టారిఫ్లతో కుదేలు చేస్తే యూరోప్ అన్న స్థాయిలో ఇవాళ ట్రంప్ మాట్లాడుతున్నాడు. కాబట్టి ఏదేమైనా ఇవాళ తన అగ్రెసివ్నెస్ కు మీరు ఒక ప్రశ్న అడిగారు, నాటో విచ్ఛిన్నం కాదా అని. అసలు నాటోని నేనెందుకు భరించాలంటుండు, అంటే నా కాళ్ళ వేల మీద పడండి అంటున్నాడు. అందరం సమానం అనుకోవట్లేదు ట్రంప్. కాబట్టి ఆ ఆస్పెక్ట్ లో ఇవాళ యూరోప్ యూనియన్ ని టైట్ చేస్తా ఉన్నాడు. ఓకే, అలాగే గ్రీన్లాండ్ ప్రజలు కూడా వాళ్ళ ద్వీపాన్ని ట్రంప్కి అమ్మేయడానికి సిద్ధంగా లేరు. ఇప్పటికే అక్కడ నిరసనలు కూడా స్టార్ట్ చేసినటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. సో అప్పుడు మరి ఇలాంటి సమయంలో బలవంతంగా తీసుకుంటామని కూడా బెదిరిస్తూ ఉన్నాడు. మీరు అమ్మినా అమ్మకపోయినా తీసుకోవడం ఖాయం, ఎందుకనంటే రష్యా, చైనా కనుక ఇది ఆక్రమించుకుంటే మీకు ఈ మాత్రం రక్షణ కూడా ఉండదు, నేను కలుపుకుంటే నేను రక్షిస్తాను అన్నట్టుగా ఆయన ఇది చెప్తూ ఉన్నాడు. ఇవేమన్నా అంతర్జాతీయ చట్టాలకు వ్యతిరేకంగా మాట్లాడడము, ఇది ఆ కోణంలో ఏమైనా చూడొచ్చు అంటారా దీన్ని? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు గ్రీన్లాండ్ కు పూర్తి దేశం లాంటి సావరెంటీ లేదు, కానీ అటానమస్ ఉంది. అంటే డెన్మార్క్ లో భాగమే గ్రీన్లాండ్, డెన్మార్క్ దేశంలో భాగమే.
కానీ అటానమస్ స్టేటస్ ఉంది గ్రీన్లాండ్కు. తర్వాత రెండవది డెన్మార్క్లో భాగమే కాదు, యూయూలో భాగం గ్రీన్లాండ్. అంటే సిటిజన్షిప్ డెన్మార్క్ సిటిజన్షిప్ ఉంటుంది, తర్వాత యూయూ సిటిజన్షిప్ ఉంది. యూయూ దేశాల అగ్రిమెంట్లో ఆ 27 దేశాలకు అది వర్తిస్తుంది. అంటే ప్రతి దేశ పౌరుడికి సొంత దేశ సిటిజన్షిప్ ఉంటుంది, మళ్ళీ యూరోపియన్ యూనియన్ 27 దేశాలకు కలిపినటువంటి సిటిజన్షిప్ కూడా ఉంటుంది. దానికి ఇవాళ అటానమస్గా ఉన్నటువంటి గ్రీన్లాండ్కు 2 ఉన్నాయి. అంటే అక్కడ ఉన్న ప్రజలకు ఇక్కడ డెన్మార్క్ సిటిజన్షిప్ ఉంటుంది, తర్వాత యూయూ సిటిజన్షిప్ ఉంటుంది. కాబట్టి అది పార్షియల్గా డెన్మార్క్లో భాగం, పార్షియల్గా యూయూలో భాగం గ్రీన్లాండ్. కాబట్టి యూయూ ఇవాళ మొత్తం స్పందిస్తుంది. కాబట్టి ఇది మేము ఒప్పుకోమని చెప్పేసి రెసిస్ట్ చేస్తా ఉంది. కాబట్టి గ్రీన్లాండ్లో దరిదాపు 56,000 లేటెస్ట్గా 56,500 మంది జనాభా ఉండరని, కొన్ని ప్రాంతాల్లో ఉండలేను, ఎందుకంటే ఎప్పుడు కూడా -12%, మొన్న వింటర్లో అయితే -50% ఇవాళ కోల్డ్ ఉంది, చలి ఉంది అనేటువంటి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఒకవైపు మాత్రమే ప్రజలు ఉండగలరు, ఉండే స్థితి ఉన్నది అని చెప్పేసి అంటా ఉంటారు. బాగా ఎండాకాలం కూడా 5% ఉంటది అని చెప్పేసి అనుకున్నారు. ఒక్కసారి మాత్రం పోయిన సమ్మర్లో 24% ఉంది ఎండలని చెప్పేసి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ప్రజలు సౌఖ్యంగా ఉండటానికి అంత సౌకర్యం కాకపోయినా మినరల్స్ ఉండటం అనేటువంటిది, తర్వాత ప్రపంచంలో ఒక పెద్ద ఐలాండ్ ఒకటి గ్రీన్లాండ్ కావటం ఒకటి, రెండవది మూడిటి అన్ని దేశాలకు కూడా ప్రపంచంలో ఒక స్ట్రాటజిక్ పాయింట్ గా ఉంటాం అనేటువంటిది, వీటన్నిటితోటి ఇక మన ముందు చెప్పుకున్నటువంటి రేర్ మినరల్స్, ఇంకా ఇతర అనేక ఆయిల్ రిజర్వ్స్, ఇటువంటి అన్నిటితోటి వాళ్ళు అమెరికా దానికోసం పట్టుబడుతుంది, ఆక్రమించుకోవాలనేటువంటి ఉద్దేశంలో ఉన్నాడు. దీనిపైన ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఆయన కూడా స్పందించారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ ట్రంప్ బెదిరింపులకు లొంగేది లేదు అని చెప్పారు. ఇటు యూరోపియన్ యూనియన్ కూడా ఫర్ ద ఫస్ట్ టైం ట్రేడ్ బజూకా యూజ్ చేయాలని చూస్తూ ఉంది. అంటే ఇది కనుక యూజ్ చేస్తే అమెరికా యూరోప్ మధ్య ఏమైనా పూర్తి ట్రేడ్ వార్ జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయంటారా? ట్రేడ్ స్తంభించిపోతుంది. ట్రేడ్ బజూకా అనేది ఒకప్పుడు బన్స్ అని ఒక సంగీత విద్వాంసుడు వాడినటువంటి ఇన్స్ట్రుమెంట్ పేరు బజూకా. దాన్ని అన్ని చోట్ల దాన్ని బజూకా అని వాడుతా ఉన్నారు. ఇప్పుడు ట్రేడ్ బజూకా అంటే అది ఆగిపోవడం. అంటే దరిదాపు దాన్ని ఇంకో ఎక్స్ప్లెనేషన్ ఏసీఐ కూడా ఉంది, యాంటీ కోయర్షన్ ఇన్స్ట్రుమెంట్ అని కూడా ఉంది దాని పేరు. అంటే దరిదాపు అమెరికా నుంచి వచ్చేటువంటి ట్రేడ్ ని స్తంభింపచేసేటువంటి శక్తి ఉంటుంది వాళ్ళు కనుక దాన్ని యూజ్ చేసుకుంటే. కానీ అది వాడదాం అని చెప్పేసి కూడా ఇవాళ యూరోపియన్ యూనియన్ దేశాలు స్టేట్మెంట్స్ ఇచ్చాయి. అది ఎంతవరకు సాధ్యమైంది ఏమిటనేది చూడాలి. కాబట్టి అది ఇండివిజువల్ గా కొన్ని దేశాల్లో కూడా ఇటువంటి యాంటీ కోవర్షన్ ఇన్స్ట్రుమెంట్ అని చెప్పేసి వాడుతూ ఉంటారు. ఇట్ ఈస్ నథింగ్ బట్ ట్రేడ్ బజూకా. కాబట్టి ఈ ఆస్పెక్ట్ లో అంటే దాని అర్థం కోవర్షన్ అంటే మనకు తెలిసిందే బలవంతంగా రుద్దటం. కాబట్టి ఆ పద్ధతిలో ట్రేడ్ని ఏదేమైనా స్తంభింపజేసేటువంటి అవకాశాలు ఉన్నాయిగా పరిశీలిస్తాం అనేటువంటి స్టేట్మెంట్ వచ్చింది. అందుకే ఇవాళ ఇతర 4 దేశాలతో ఉన్నటువంటి బ్లాక్ తోటి బ్రెజిల్, పరగ్వే, తర్వాత యురుగ్వే, ఇటువంటి 4 దేశాలతోటి పరగ్వే రాజధానిలో తెల్లవరకు అగ్రిమెంట్ చేసుకున్నారు, ట్రేడ్ అగ్రిమెంట్, అమెరికాకు ఆల్టర్నేటివ్ గా. ఇప్పుడు ఇండియాని ఇతర దేశాలను ఎట్లయితే బెదిరిస్తుండో మనల్ని కూడా అట్లే చేస్తాడు అనేటువంటి అంచనాతోటి వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో ట్రంప్ కు బెదరొద్దు అనేటువంటి ఉద్దేశంతో విత్ ఇన్ 48 years లో అగ్రిమెంట్ చేసుకోరు. ఈ ట్రంప్ ఏమో డెన్మార్క్ ని బ్లేమ్ చేస్తా ఉన్నాడు. అంటే 20 ఏళ్లుగా రష్యా నుంచి ఉన్నటువంటి ముప్పును తొలగించలేకపోయింది అని ఆరోపిస్తున్నాడు. అంటే ఈ ఆరోపణలు అసలు ఎంతవరకు వాస్తవం ఉందంటారు? డెన్మార్క్ కౌంటర్ ఇచ్చింది కదా దానికి. అసలు మీరు రష్యా చైనా తోటి ప్రమాదం ఉంది అంటున్నారు గ్రీన్లాండ్ కు, అటువంటిది ఏమో అనిపించలేదు మాకు. కానీ మీరు ఒత్తిడి చేస్తున్నారు కాబట్టి ప్రతి దేశం నుంచి 10-15 మంది సైనికులు అంతా పోయి ఒక 50-100 మంది మధ్య సైనికులు పోయి ఇవాళ గ్రీన్లాండ్ లో ఉన్నారు. అది కూడా మీరు ఒత్తిడి చేస్తే పంపినం తప్ప అవసరం లేదని గ్రీన్లాండ్ కౌంటర్ స్టేట్మెంట్ ఇచ్చింది. అందుకని అది దానికి ప్రమాదం ఉంది అని నేను చెప్తున్నాను. ట్రంప్ అంటే ప్రమాదం లేదు అనేది మా భావన. కానీ మీరు అసిస్ట్ చేస్తున్నారు కాబట్టి, బలవంతం చేస్తున్నారు కాబట్టి దేశానికి 10-15 మంది సైనికులను పంపినమని స్టేట్మెంట్ ఇచ్చింది డెన్మార్క్. నిజంగా ఈ రష్యా చైనా నిజంగానే గ్రీన్లాండ్ పై కన్నేశారా సార్?
గ్రీన్లాండ్ అమెరికాకు దగ్గర ఉంటుంది, యూరోప్ మధ్య ఉంటుంది. హ్మ్. తర్వాత ఇంకో కొంత దూరంలో జియోగ్రఫికల్ గా రష్యా కూడా ఉంటుంది. కానీ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు వ్యాస్ట్ ఏరియా రష్యాకు ఉంది. అది ఒక ప్రపంచం, అది దేశం కాదు, అది ఒక ప్రపంచం. హ్మ్. దరిదాపు ఆ, మొత్తం దేశాలు కలిపితే కూడా సగభాగం ప్రపంచం అంతా అది రష్యా ఉంటుంది. హ్మ్. దానికి గ్రీన్లాండ్ ఓన్ చేసుకోవాల్సినటువంటి అవసరం లేదు. చైనాకు ఇవాళ గ్రీన్లాండ్ లో ఏ రిజర్వ్స్ ఉన్నాయి అన్ని చైనాలు ఉన్నాయి, రేర్ ఎర్త్ మెటీరియల్స్ అన్ని. కాబట్టి ఎక్కడ మనం వాళ్ళు దీనికోసం ప్రయత్నం చేశారు అనేది హిస్టరీ లేదు. హ్మ్. కాబట్టి ఇది ఖచ్చితంగా బూచి చూపెట్టి దెబ్బ కొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. అది ట్రంప్ చెప్తున్న ఒక ఎక్స్క్యూజ్ గానే చూడాలి ఇది. అంతే. ఇప్పుడు అమెరికన్ రిపబ్లికన్ పార్టీలో సొంత పార్టీలోనే సెనేటర్లు ఈ సుంకాలు కావచ్చు, ఈ గ్రీన్లాండ్ సంబంధించి కావచ్చు, వాళ్ళు వ్యతిరేకిస్తూ ఉన్నారు. సో ఎందుకు వచ్చిందంటారు ఈ పరిస్థితి? ఈ అగ్రెసివ్నెస్ అమెరికాని ఒంటరి చేస్తుంది అనేటువంటి భావనలో వాళ్ళు ఉన్నారు. తర్వాత రెండవది కార్డియల్ గా ఇవాళ ఉన్నటువంటి వరల్డ్ వైడ్ బ్రెయిన్ డ్రెయిన్ తోటే అమెరికా డెవలప్ అయింది. వరల్డ్ వైడ్ గా ఎక్స్పర్ట్స్ అందరినీ లాగేసి, క్యాపిటల్ లాగేసి అమెరికా డెవలప్ అయింది గత 50 ఏళ్లుగా. ఇవన్నీ డిస్కరేజ్ చేస్తూ ఉంటే రేపు అమెరికాకే ఇబ్బందులు వస్తాయనేటువంటి ఒక భావన. ఇది రేషనల్ థింకింగ్ కూడా. రెండో వైపు అమెరికాలో ప్రొడక్టివ్ సెక్టర్ వీక్ ఉంది, బాగా వీక్ ఉంది. కాబట్టి అమెరికా ఎగుమతులు చేయకపోతే, గూడ్స్ ఎగుమతులు చేయకపోతే మిగతా ప్రపంచానికి నష్టమే లేదు. ఇప్పుడు మీరు గూడ్స్ ట్రేడ్ కనుక చూస్తే EU $200 బిలియన్ సర్ప్లస్ ఉంది. చైనా $290 బిలియన్ సర్ప్లస్ ఉంది. ఇండియా $46 బిలియన్ సర్ప్లస్ ఉంది. అంటే గూడ్స్ రిలేషన్స్ లో ప్రపంచం అంతా ఆధిక్యత ఉంది అమెరికా మీద. అమెరికా వీక్ ఉంది ప్రొడక్షన్ సెక్టార్ లో. సర్వీస్ సెక్టర్ ఆధిక్యతతో బతుకుతుంది అమెరికా. సర్వీస్ సెక్టర్ ఎక్స్పోర్ట్స్ తోటి అది రిచ్ కంట్రీగా ఉంటుంది. కాబట్టి ఇదేమైనా ఒక ఆల్టర్నేటివ్ మెథడ్స్, ఉదాహరణకి ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్, అప్పుడప్పుడు చర్చ జరుగుతుంది ఎకనామిస్టుల మధ్య, సోషల్ సైంటిస్టుల మధ్య. అమెరికా ఆయిల్ రిజర్వ్స్ అని చేతులు పెట్టుకొని చైనాని ఇతర దేశాలకు కార్నర్ చేయాలనే ఒక ప్లాన్ లో, దీర్ఘకాలిక ప్లాన్ లో ఉంటే, చైనా దానికి కౌంటర్ గా అసలు ఆయిలే లేకుండా నడిచేటువంటి ఆల్టర్నేటివ్ అరేంజ్మెంట్ చేసుకుంటుంది. దాంట్లో బ్యాటరీకి సంబంధించినటువంటి రీసెర్చ్ శరవేగంగా జరుగుతుంది. ఇప్పటికే ఈవీ వెహికల్స్ లో దరిదాపు 45-50% చేరుకుంది ఈవీ వెహికల్స్ వాడేటువంటి విషయంలో. ఆ స్థాయిలో మనమైతే 15% దగ్గరే ఉన్నాం. యూరోప్ అయితే 25% దగ్గరే ఉంది. అమెరికా కూడా బిలో 30% ఉంది. కానీ 50% చేసుకుంది చైనా, ఏది ఎలక్ట్రికల్ వెహికల్స్ విషయంలో. తర్వాత బ్యాటరీస్ కూడా ఆయిల్ లేకుండా అచ్చం బ్యాటరీస్ తోటి రీఛార్జ్ అయి నడిచేటువంటి టెక్నాలజీని చాలా స్పీడ్లో ఇంప్రూవ్ రీసెర్చ్ జరుగుతుంది. రేపు అమెరికా ఆయిల్ దగ్గర చేయలేనటువంటి పరిస్థితికి చైనా చేరుకోబోతుందని చెప్పేసి ఒక ఆల్టర్నేటివ్ ఆర్గ్యుమెంట్ కూడా నడుస్తుంది. కాబట్టి అమెరికా ఏ విషయంలో అయితే ఒంటరి చేయాలనుకుంటుందో ఆ విషయంలోనైనా వాళ్ళు ముందే ఆల్టర్నేటివ్ చేసి పెట్టుకుంటున్నారు. 7 ఏళ్ల కిందనే బాగా ఎక్స్పోర్ట్ చేసి చైనా రిచ్ అవుతుందని ప్రపంచవ్యాప్తంగా దిగ్బంధం చేసుకుంటూ వస్తుంది 7 ఏళ్ల నుంచి. ఇటు క్వాడ్ కూటమి ఏర్పాటు చేయటం, ఇటు టారిఫ్లు పెంచడం, తర్వాత రష్యా నుంచి ఆయిల్ దిగ్బంధనం చేయటం, ఇట్లా అన్ని చోట్ల కార్నర్ చేయాలని చూస్తే దానికి ఆల్టర్నేటివ్ వాళ్ళు ఏం చేశారంటే 7 years బ్యాకే డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచాలి, ఆ వ్యూహం అమలు చేయబట్టి ఇవాళ చైనా జీడీపీలు ఎక్కువ డొమెస్టిక్ కన్జంప్షన్ ఉంది. అంటే ఇతర దేశాలు కొనకపోయినా సర్వైవ్ కావాలనేటువంటి ఆల్టర్నేటివ్ 7 ఏళ్ల నుంచి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. కాబట్టి అమెరికాకు బెదరటం లేదు. ఇప్పుడు రేపు ఆయిల్ రిజర్వ్స్ చేతిలో పెట్టుకొని అమెరికా ఒంటరి చేయాలని ప్రయత్నం చేస్తూ వాళ్ళు బ్యాటరీ టెక్నాలజీలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రేపు అసలు పెట్రోల్ డీజిల్ అవసరమే లేకుండా బతికే స్థితితో చైనా రాబోతుంది అని చెప్పేసి నేను లిటరేచర్లో చూస్తా ఉన్నాను. ఈ మధ్య చైనా అమెరికన్ రిలేషన్స్ మీద ఎక్స్పర్ట్, ఈ 2 రిలేషన్స్ మీద ఎక్స్పర్ట్ ఒక ఆయన 3 sectors లో ట్రంప్ ఏం బెదిరించి కూడా కూర్చుంటున్నాడు. ఈ బెదిరింపులో భాగంగానే ఇప్పటికే 3 sectors చైనా ఓవర్టేక్ చేసింది. 7 sectors ఇంపార్టెంట్. ఇంకో 4 sectors చైనా ఓవర్టేక్ చేస్తే అమెరికా రెండో దేశంగా బతకాల్సి వస్తుందని చెప్పేసి ఆ ఎక్స్పర్ట్ రాసినటువంటి ఆర్టికల్ నేను చదివా. కాబట్టి ఇటువంటి 2 దేశాల మధ్య ఇటువంటి సైలెంట్ వార్ నడుస్తుంది. దానికి కౌంటర్గా అమెరికా ఈ జియోగ్రఫికల్ ఏరియా, తర్వాత ఆయిల్ రిజర్వ్స్ ని, రేర్ ఎర్త్ మెటీరియల్స్ ని చేతులు పెట్టుకోవాలి అనేటువంటి దృక్పథంతో
ఆ, అమెరికా ప్రజల్ని వెనకుంచుకోవటానికి అమెరికాను గ్రేట్గా తయారు చేస్తా అని చెప్పేసి ఇవాళ ఈ ఆస్పెక్ట్లో పనిచేస్తున్నాడు. రూబుల్ డామినేషన్ తగ్గకుండా, రూబుల్లో సారీ డాలర్లో డాలర్. డామినేషన్ తగ్గకుండా డాలర్ని ఆల్టర్నేటివ్ ఎవరైతే అమ్మకాలు కొనుగోలు చేస్తారో వాళ్ళ మీద బలవంతంగానే చర్యలు తీసుకుంటారు. అప్పుడు సద్దాం హుసేన్ ఇరాక్ నుంచి ఆయిల్ ఇతర కరెన్సీలకు అమ్మిండు, డాలర్ అవసరం లేకుండా. తర్వాత వెనుజులా అట్లనే డాలర్ అవసరం లేకుండానే ఇతర కరెన్సీల వెనుజులా పెట్రోల్ అమ్ముతుంది. విపరీతమైన శాంక్షన్స్ పెట్టి వెనుజులా అసలు కెపాసిటీ దరిదాపు 5 మిలియన్ బ్యారెల్స్ డైలీ, 1 మిలియన్ బ్యారెల్స్ తగ్గించుకున్నారు చుట్టూ శాంక్షన్స్ పెట్టడంతో. అట్లా శాంక్షన్స్ పెట్టి బలహీనపరచడం, డాలర్ ఆధిక్యత నిలబెట్టుకోవడం. తర్వాత పబ్లిక్ సెక్టార్లో ఉత్పత్తి చేసేటువంటి వాటికి దివాళా చేసేటట్టు చేయటం, అమెరికన్ ఇన్వెస్టర్స్ ని పాపటం. నిన్న అమెరికాలో ట్రంప్ అమెరికన్ ఇన్వెస్టర్స్ తోటి సమావేశం చేశాడు, ఆయిల్ ఇన్వెస్టర్స్ తోటి, మీరు తక్షణమే వెనుజులా ఇన్వెస్ట్ చేయండి అని. కాబట్టి ఇవంతా కూడా అమెరికా ఆధిక్యత నిలుపుకోవటం కోసం ట్రంప్ చాలా అగ్రెసివ్ గా, గతంలో హిట్లర్ ముసోల్ని యుద్ధాలు చేస్తే ట్రంప్ ఏమో ఆర్థిక యుద్ధం ప్రకటించాడు, ట్రేడ్ వార్స్ చేస్తున్నాడు. ట్రేడ్ వార్. ఇప్పుడు అమెరికా గ్రీన్లాండ్ కనుక చేజెక్కించుకుంటే అది ప్రపంచ శాంతికి మంచిదా కాదంటారా? ప్రపంచ శాంతికి కాదు, అసలు యూరోప్ యొక్క డామినేషన్, యూరోప్ ని మరీ మరుగుజ్జులుగా చూస్తాడు ట్రంప్. ఎందుకంటే యూరోప్ కు ఉన్నటువంటి రిసోర్సెస్ లో భవిష్యత్తులో గ్రీన్లాండే అన్న పద్ధతిలో యూరోపియన్ యూనియన్ వాళ్ళు జీవిస్తున్నారు. ఎందుకంటే చాలా దేశాల్లో ఇప్పుడు కొనసాగుతుంది ఏంటంటే, ఒక 200-300 సంవత్సరాల్లో ఆయిల్ రిజర్వ్స్ అయిపోతే ఎట్లా బతకాలి అనే దాంట్లో ఆయిల్ రిజర్వ్స్ ని నిలవలు అయిపోకుండా అట్లాగే పొదుపు చేసి ఇతర ఆల్టర్నేటివ్ మెజర్స్ ఎన్నుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాం. మనం కూడా ఇప్పుడు రెన్యూబుల్ ఎనర్జీ చూస్తున్నాంగా, బొగ్గు మీద ఉత్పత్తి తగ్గించుకొని గాలిది, ఆటమిక్, తర్వాత విండో ఎనర్జీ, తర్వాత హైడ్రో ఎనర్జీ, ఇటువంటివన్నీ మనం ఎక్కువ శాతం పెంచుకుంటూ పోతున్నాం. ఇవాళ విండో ఎనర్జీ, సోలార్ ఎనర్జీ యొక్క పాత్ర పెరుగుతుంది మన దేశంలో కూడా. కాబట్టి ఈ ఎనర్జీ సేవింగ్ లో ఆయిల్ రిజర్వ్స్ ని, మిగతా రిజర్వ్స్ ని అట్లా పెట్టుకుంటున్నటువంటి దేశాలు ఉన్నాయి. ఇప్పుడు ఆ రిజర్వ్స్ ఉన్నటువంటి దేశాలను కూడా కబలించాలని చూస్తుంటారు, వాళ్ళు పొదుపు చేసుకునేది కూడా కబలించాలని చూస్తుంటారు. ఓహో, ఇప్పుడు అసలు ఈ గ్రీన్లాండ్ వివాదం ఎలా సద్దుమణుగుతుందంటారు? దీనికి పరిష్కారం ఏంటి? ఇటు డెన్మార్క్, యూరోప్ దేశాలు లొంగిపోతాయా, లేకపోతే ట్రంప్ వెనక్కి తగ్గుతాడా? ఏం జరగబోతుందంటారు? చూడాలి. ఎందుకంటే నాటో కూటమి విచ్ఛిన్నమైతే యూరోప్ దేశాల సెక్యూరిటీకి దెబ్బ అని చెప్పేసి యూరోప్ దేశాలలో వాళ్ళ భావన ఉంది. నాటో నుంచి విడిపోతే మనం ఉండలేమని చెప్పేసి, పక్కన రష్యా తోటి భవిష్యత్తులో ఎప్పుడైనా వస్తే ఇష్యూ అనేది యూరోప్ ఉన్నటువంటి భయం, యూరోప్ ఉన్నటువంటి వీక్నెస్. దాన్ని ఎక్స్ప్లైట్ చేయడానికి అమెరికా సిద్ధంగా ఉంది. కాబట్టి వాళ్ళకు రక్షణ సంబంధించినటువంటి ఈ ఆటమిక్ మిజైల్స్ ఇవాళ ఫ్రాన్స్లో కానీ, బ్రిటన్లో కానీ, మిగతా చోట ఇన్స్టాల్ చేసి ఉన్నాయి, ఇజ్రాయిల్లో కానీ, ఇటువంటి దేశాలన్నింటిలో ఇన్స్టాల్ చేసి ఉన్నాయి 40-50 చొప్పున. కాబట్టి అటువంటి ధైర్యం అమెరికా ఇస్తా ఉంది. కాబట్టి బహుశా మొన్న ఈ పరుగ్వేర్ రాజధానిలో ఒప్పందం చేసుకున్నప్పుడే రేపు పుతిన్ తోడు కూడా రాజీ పడ్డారు అనుకోండి, అమెరికా బేలం అంటది. ఓకే, కాబట్టి ఆ పాసిబిలిటీస్ కూడా కాదనలేము. ఏది యూరోప్ మీద అగ్రెసివ్ గా ట్రంప్ దాడి చేస్తే. ఎందుకంటే రష్యాకున్న వైరుధ్యం, ఆనాడు సోవియట్ యూనియన్ ఉన్నప్పుడు కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం అనేది వైరుధ్యం, ప్రధాన వైరుధ్యం. ఇవాళ రష్యాలో కమ్యూనిజం లేదు. కాబట్టి ఆ వైరుధ్యం తగ్గింది, డైల్యూట్ అయింది. గతంలో నాటో ఉంటే అంతే ధీటుగా వార్సా ఉండేది, సోషలిస్ట్ దేశాలు ఒక 14-15 దేశాలు ఉండేది. ఇప్పుడు అవి సోషలిస్ట్ దేశాలకు, రష్యా కూడా సోషలిస్ట్ దేశంగా లేదు. కాబట్టి ఆ వైరుధ్యం డైల్యూట్ అయినాక యూరోప్కి అంత భయం కూడా ఉండే అవకాశం లేదు. ఏదైనా మనకు ఇప్పుడు మొన్నటి యుద్ధంలో రష్యాకు వ్యతిరేకంగా ఉన్నటువంటి దేశంలో రక్షణ సహాయం అవి చేస్తున్నప్పుడు పుతిన్ హెచ్చరిక చేశాడు తప్ప మిగతా వైరుధ్యం లేదు. ఉక్రెయిన్ కు సప్లై చేస్తున్నారనేటువంటి ఉద్దేశం. ఉక్రెయిన్ యుద్ధం ముగిసిపోయి ఈ రష్యా తర్వాత రష్యను ఎనర్జీ, గ్యాస్ ఇవన్నీ యూరోప్కి అత్యవసరం ఉన్నాయి. కాబట్టి రష్యా అసలు అమెరికా మీద ఆధారపడతాను కన్నా ఆయిల్, తర్వాత గ్యాస్ రష్యా మీద ఎక్కువ ఆధారపడతాయి యూరోప్ దేశాలు. అందుకే కొన్ని యూరోప్ దేశాలు అమెరికా చేయమన్న పనులు చేయవు, వాళ్ళ అవసరాలు కూడా తీర్చుకుంటాయి. అసలు పైప్ లైనే ఉంది యూరోప్ నుంచి, రష్యా నుంచి యూరోప్. కాబట్టి
ఇటువంటి విషయాల్లో యూరప్ వాళ్ళ ఆపర్చునిటీస్, వాళ్ళ సెక్యూరిటీ కూడా ప్రయోజనాలు. చూసుకుంటున్నాయి. ఎస్ ఎస్ ఎస్. తర్వాత రెండవది, అగ్రెసివ్గా యూరోపియన్ యూనియన్ కనుక ఉక్రెయిన్లోకి సాయం చేస్తే నేను ఊరుకోని చెప్పేసి ఇప్పటికే ఆటమిక్ మిజైల్స్ అన్ని తీసుకుపోయి బయలురష్యాలో పెట్టాడు పుతిన్. అంటే యూరప్ చుట్టూ పెట్టాడు. ఓకే. అంటే మీరు యుద్ధానికి సిద్ధమైతే నేను కూడా మీ యూరప్ సంగతి చూడాల్సి వస్తుందని, అమెరికాకు సపోర్టింగ్ వస్తే. ఓ ఓకే. ఆ విధమైనటువంటి టెన్షన్స్ ఉన్నాయి. రేపు ఉక్రెయిన్ తోటి ఇది తగ్గిపోతే యూరప్కు రష్యాకున్న వైరుధ్యం ఏమీ లేదు. గతంలో ఉన్నటువంటి వార్సా వర్సెస్ నాటో లేదు, గతంలో ఉన్నటువంటి కమ్యూనిజం వర్సెస్ క్యాపిటలిజం లేదు. కాబట్టి తేలిగ్గా సందులు చేసుకునే అవకాశం ఉంది, కోఆర్డినేట్ చేసుకునేటువంటి అవకాశం ఉంది. ఓకే. కాబట్టి గ్రీన్లాండ్ విషయంలో మరి అమెరికన్ ప్రజలు ఏం భావిస్తారు, తర్వాత గతంలో భారతదేశం విషయంలో కేవలం సొంత పార్టీ వాళ్ళే కాదు, అపోజిషన్ పార్టీ డెమోక్రటిక్ పార్టీ వాళ్ళు కూడా పార్లమెంట్ లో చర్చ చేశారు ఇది కరెక్ట్ కాదని. ఎస్. అయినా ట్రంప్ వెనక్కు తగ్గట్లేదు, చూడాలి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సత్యం గారు. ఇది వాళ్ళ స్పెషల్ డిబేట్. స్టేట్